దగ్గరికి ప్రజలు వస్తుంటే ఆ ప్రజల్ని మన యేసు వైపు డైరెక్ట్ చేస్తున్నాడు. తన వైపుగా ఉంచుకోలే. నేను ప్రార్థన చేశాను, బాగుపడ్డాను, చెప్పమ్మా చెప్పు. కడుపు పొందా 3 నెలల నుంచే కదా, చెప్పు. నేను ప్రార్థన చేస్తున్నాను కదా, పోయావు నువ్వు, బాగా చెప్పు. పాస్టర్ గారు బాగా చేశాడా, నాకు ఆరోగ్యం వచ్చింది. 3 నెలల నుంచి కడుపు నొప్పి ఎదుర్కొన్నదండి. మామూలుగా కడుపు నొప్పి అప్పుడప్పుడు వస్తున్నది పోతున్నది కదా. కడుపు నొప్పి ఉందే, ఇప్పుడు తగ్గిపోయింది. చెప్పు. ఎవరు వెళ్ళమ్మా? అయ్యా నువ్వు ప్రార్థన చేస్తేనే పోయింది అయ్యా. నేను ప్రార్థన చేస్తే పోయింది. ఇంకా అందరూ నాకు ఫోన్లో చేయండి, నేను ప్రార్థన చేస్తే పోద్ది అందరికీ అని తన వైపు డైరెక్ట్ చేసుకుంటున్నారు ప్రజలు. తన వైపు ఆకర్షిస్తున్నారు. బైబిల్ ఒప్పుకోదు, దేవుని సంకల్పాలు ఒప్పుకోవు. అదిగో లోక పాపంలో మోసుకుని పోయే గొర్రెపిల్ల. ఈయన గొర్రెపిల్లలాగా చూస్తున్నాడు. అసలు మామూలుగా మోసుకొని పోయేది గాడిదలు, కానీ యేసు ప్రభుని గొర్రెపిల్లగా చూస్తూ ఆ విషయంలో ఆయన్ని వెంబడించండి. వీళ్ళు పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్ళారు. వెళ్ళిన వాళ్ళు ఏదో వెతుకుతున్నారు. గొర్రెపిల్ల పాపములు మోసుకుని పోయే గొర్రెపిల్ల కదా, దేవుని గొర్రెపిల్ల కదా, ఆయన వెంబడించమని ఈయన చెప్పి పంపిస్తే అక్కడికి వెళ్ళి మళ్ళీ ఏమో వెతుకుతున్నాడు. వెంటనే ప్రభువైన యేసుక్రీస్తు వెనక్కి తిరిగి చూసి, మీరు దేన్ని వెతుకుతున్నారు అని అడిగాడు. ఆయన దగ్గర ఉన్నవి ఏమైనా వెతికితే బాగుండేది, కానీ వీళ్ళు ఏదో వెతుకుతున్నారు వేరే. అప్పుడు వాళ్ళల్లో ఒకడంటాడు, ఓ రబీ, వేర్ ఇస్ యువర్ రెసిడెన్స్?